Audio Jungle. అండ్ ముఖ్యంగా మీరు చూస్తే ఆడపిల్లలందరికీ కూడా ఐప్యాడ్లు కొనిస్తానన్నాడు, మహిళలకి సెల్ ఫోన్లు కొనిస్తానన్నాడు, స్కూల్ పిల్లలకి సైకిళ్ళు కొనిస్తానన్నాడు. కానీ ఈరోజు మీరు ఈనాడులో చూస్తే చాలా గొప్పగా రాశారు, 50% రాయితీ శానిటరీ ప్యాడ్స్ మీద. అంటే ఈ చంద్రబాబు నాయుడికి ఐప్యాడ్స్కి శానిటరీ ప్యాడ్స్కి కూడా తేడా తెలియలేదేమో అని నేను అనుకుంటున్నాను. చాలా అనుభవం ఉన్న వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు ఒకసారి తన మేనిఫెస్టోని చూసుకుంటే ఆయన కాలేజీ విద్యార్థులకి ఐప్యాడ్స్ ఇస్తానన్న విషయాన్ని గుర్తు చేసుకొని అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చదువుకు ఉపయోగపడతాయి, ఈ 50% రాయితీ అనేది ఇచ్చినందుకు సంతోషమే. కానీ మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది చేయటం వల్ల చాలామంది మహిళలకి ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందన్న విషయం తెలుసుకుంటే బాగుంటుందని కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నా. ఇక ముఖ్యంగా మీరు చూస్తే పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపచేసే ప్రయత్నం చేస్తానన్నాడు. ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని 4 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా మహిళా బిల్లు గురించి పార్లమెంట్లో మాట్లాడిందా? ఆ దిశగా ఎక్కడైనా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని మీరు ఆలోచించాలి. ఇవి కేవలం ఓట్ల కోసం మహిళల్ని మోసం చేయడానికే మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈరోజు తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా చేయలేంది భవిష్యత్తులో మనకి ఏం చేస్తాడో మహిళలందరూ కూడా ఆలోచించుకోమని కూడా ఈసారి మళ్ళీ వాళ్ళని ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.